హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంప్లీట్ మైసూర్ ప్యాలెస్ వ్లాగ్ ఉంటుందండి. మైసూర్ ప్యాలెస్ ఎలా ఉంటుందో అవుట్ సైడ్ ఇన్సైడ్ ఎలా ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ వీడియో మాత్రం ఎక్కడ మిస్ కాకుండా అండ్ వర్క్ అయితే వాచ్ చేయండి. మేముంటున్న రూమ్ దగ్గర నుంచి మైసూర్ ప్యాలెస్ అనేది వాకబుల్ డిస్టెన్స్ అండి. 500 మీటర్స్ అంతే. మీరు బస్ స్టాప్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ 500 మీటర్స్ ఉంటుంది. మనం బై వాక్ వచ్చేయచ్చు. మేము బస్ స్టాప్ పక్కనే, అంటే కాంప్లెక్స్ పక్కనే రూమ్ తీసుకున్నాం. మాకు చాలా దగ్గర మైసూర్ ప్యాలెస్. సో మేము టర్న్ అవుతుంది బ్యాక్ సైడ్ అనమాట. ప్యాలెస్ బ్యాక్ సైడ్ ఉన్నాము. బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఎంటర్ అవుతున్నాము. సో మైసూర్ ప్యాలెస్ అయితే చాలా బాగుందండి. ప్యాలెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి. యాక్చువల్లీ ఈ మైసూర్ ప్యాలెస్ అనేది ఒకప్పుడు మైసూర్ను పరిపాలించిన వడియార్లు నివసించిన భవనం. భారతదేశంలోకి వెళ్ళి అతిపెద్ద భవనాలు ఇది ఒకటని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి వీడియోలో కనిపిస్తుంది బ్యాక్ సైడ్ అనమాట. మనకి ఎంట్రీ అనేది దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు ఇది కంప్లీట్గా బ్యాక్ సైడ్ వ్యూ అనమాట మేము చూపిస్తుంది. ప్యాలెస్ అయితే చాలా అద్భుతంగా ఉందంటే కంపల్సరీ మైసూర్ వస్తే ఫస్ట్ విజిట్ చేయండి మైసూర్ ప్యాలెస్. ఇక్కడ లోపల చూడడానికి మనకు బంగారంతో చేసిన రాజసింహాసనం, రాజదర్బారు, కళ్యాణ మండపం చాలా ఉన్నాయండి. ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా ఇవే ఉన్నాయి. అండ్ ప్రధాన ద్వారం వద్ద భారతీయ, యూరోపియన్ శైలిలో చెక్కిన శిల్పాలు కూడా ఉన్నాయి. ప్రతి ఆదివారం మరియు పండగ రోజుల్లో విద్యుత్ దీపాలంకారంతో ప్యాలెస్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. అండ్ నైట్ టైం చాలా చాలా బాగుంటుంది. వన్స్ విజిట్ చేసిన నైట్ టైం విజిట్ చేయండి. ఇక్కడ బయట చాలా షాప్స్లో ఇలా వుడెన్వి అయితే ఎక్కువగా థింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. వుడెన్ జ్యువెలరీ బాక్సెస్ అని, వుడెన్ మనీ బాక్సెస్ అని చాలా బాగున్నాయండి. చాలా తక్కువ ప్రైజెస్కి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ ముసలాయిన అయితే చైన్స్ అమ్ముతున్నారు ఈ వయసులో కూడా. అందుకని దగ్గర నేను ఒక చైన్ కొనుక్కున్నాను. చాలా బాగున్నాయి. అండ్ ఈ వయసులో ఇంతలా కష్టపడడం నిజంగా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. 10 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఎంట్రీ ఫీజెస్ అయితే ఫ్రీ అండి. అండ్ 10+ ఉన్న వాళ్ళకి మాత్రం ఎంట్రీ ఫీజెస్ అయితే ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ ఈచ్ వన్కి 70 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇదేనండి మన యొక్క ఎంట్రీ గేట్, ప్యాలెస్ ఎంట్రీ అనమాట. మనకి ఇక్కడ ఆన్లైన్లో అంటే వాట్సాప్ ద్వారా కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ స్కానర్ ఉంది అక్కడ. మన వాట్సాప్లో హాయ్ అని అక్కడ ఒక నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ పంపుతారు. క్యూఆర్ కోడ్లో మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకి టికెట్స్ ఇచ్చేస్తారనమాట. మనం అలా తీసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా ఇక్కడ టికెట్ కౌంటర్స్ 2 కౌంటర్స్ ఉన్నాయి. ఆ 2 కౌంటర్స్లో కూడా టికెట్స్ తీసుకోవచ్చండి. ప్యాలెస్ అయితే బయటికి చూడడానికి చాలా బాగుంది. చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను నేను. లోపల ఎలా ఉంటుంది ఏంటనేది చాలా అద్భుతంగా ఉందండి. ఇలాంటి హిస్టారికల్ మూమెంట్స్ని ఎప్పుడు కూడా మన పిల్లలకు చూపిస్తూ ఉండాలి. వాళ్ళకి మన చరిత్ర తెలియాలి. అప్పుడే కదండి వాళ్ళకి చదివిన దానికి ఒక అర్థం ఉంటుంది. ఈ మైసూర్ ప్యాలెస్ని 1399 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు మైసూర్ సామ్రాజ్యాన్ని వడియార్ వంశస్థులు పరిపాలించారంట. ఈ రాజులు 14వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. కానీ రాజా వడియార్ తన రాజధాని శ్రీరంగపట్నానికి తరలించడంతో మైసూర్ అధికారిక పీఠానికి కొంచెం ప్రభావం తగ్గింది. 1638లో మెరుపుల వలన భవనం పాక్షికంగా దెబ్బతినింది. రణధీర కంఠీరవ నరసరాజా వడియార్ మళ్ళీ దీన్ని పునఃప్రారంభించారు. 1762లో హైదర్ అలీ మైసూర్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడంతో దీని ప్రభావం మరింత సన్నగిల్లింది. మైసూర్ని విజిట్ చేయాలంటే మంచి సమయం ఏదైనా ఉందంటే అది దసరా అండి. ప్రతి సంవత్సరం మైసూర్లో ఘనంగా జరిగే దసరా ఉత్సవాలకి ఈ భవనం ప్రధాన వేదిక. ప్రముఖ కళాకారులంతా ఈ భవన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక మీద ప్రదర్శిస్తారు. 10వ రోజైన విజయదశమి రోజున ఘనంగా అలంకరించిన ఏనుగులు ఇతర కళా బృందాలతో ఊరేగింపు అయితే జరుగుతుంది. ఈ ఊరేగింపు అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు వీలైతే పాసిబుల్ అయితే నెక్స్ట్ దసరాకి ప్లాన్ చేయండి మైసూర్ రావడానికి. కంప్లీట్గా ఈ యొక్క భవన యొక్క ప్రాంగణంలో మొత్తం 12 దేవాలయాలు ఉన్నాయండి. వీటిలో ముఖ్యమైనవి 2. ఒకటి సోమేశ్వర దేవాలయం, శివాలయం అంటారు. అండ్ లక్ష్మీ రమణాలయం, వైష్ణవాలయం. ఈ 2 దేవాలయాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. కానీ లోపల కెమెరా అలౌ లేదు. కంపల్సరీ మైసూర్ ప్యాలెస్ విజిట్ చేస్తే సోమేశ్వరాలయం, లక్ష్మీ రమణాలయం మాత్రం ఎక్కడ మిస్ చేయొద్దు.
ఇక్కడ ఇంగ్లీష్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్విన్ రూపొందించిన ఈ శైలి ఇండో సారసెనిక్ వాస్తుశిల్పం, ఇస్లామిక్, రాజ్పూత్ మరియు గోతిక్ నిర్మాణ శైలుల అంశాలతో రూపొందించబడింది. ఇది 3 అంతస్తుల బూడిద గ్రానైట్ నిర్మాణం. దాదాపు 75 మీటర్లు అంటే 245 అడుగులు పొడవు మరియు దాదాపు 48 మీటర్లు అంటే 156 అడుగులు వెడల్పు. ప్రతి కార్నర్ పాయింట్స్ వద్ద 5 అంతస్తుల ఎత్తుగల చదరపు టవర్లు ఉన్నాయి. వీటిపై గులాబీ రంగు గోపురాలు కూడా ఉన్నాయి. ఎత్తైన టవర్ అంటే 44 మీటర్లు 145 అడుగులు పొడవు ప్యాలెస్ మధ్యలో ఉంది మరియు బంగారు పోతుతో కూడిన గోపురంతో అగ్రస్థానంలో ఉంది. ఈ ప్యాలెస్ ముఖభాగంలో తోరణాలు, పందిరి మరియు బే కిటికీలు ఉన్నాయి. ముఖభాగం యొక్క కేంద్రీకృత తోరణానికి అనుసంధానించే 7 తోరణాలు మరియు 2 చిన్న తోరణాలు ఉన్నాయి. మధ్య తోరణం పైన గజలక్ష్మి శిల్పం ఉంది. రాజభవనం చుట్టూ తోటలు ఉన్నాయి. దీనికి 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. తూర్పున జయ మార్తాండ, ఉత్తరాన జయరామ, దక్షిణాన బలరామ మరియు పశ్చిమాన వరహ. ఆధునిక యోగాను వ్యాయామంగా ప్రవేశపెట్టిన కృష్ణమాచార్య 20వ శతాబ్దం ప్రారంభంలో మైసూర్ రాజు కోరిక మేరకు రాజభవనంలో యోగాను బోధించాడు. ఆయన శిష్యులలో వరుసగా అయ్యంగార్ యోగా మరియు అష్టాంగ యోగా స్థాపకులు బికేఎస్ అయ్యంగార్ మరియు కే పటాభి జోయిస్ ఉన్నారు. తాజ్మహల్ తర్వాత మైసూర్ ప్యాలెస్ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలో ఒకటి. 2014 నాటికి 3 మిలియన్ల పైగా వార్షిక సందర్శకులు వచ్చారు. ప్రస్తుతం మనకి వీడియోలో కనిపిస్తున్న ఈ ప్రస్తుత నిర్మాణం అనేది 1897 మరియు 1912 మధ్య నిర్మించబడింది. పాత ప్యాలెస్ కాలిపోయిన తర్వాత ప్రస్తుత నిర్మాణానికి కొత్త కోట అని కూడా పిలుస్తారు. అసలు పాత కోట లోపల మొదట ప్యాలెస్ 14వ శతాబ్దంలో నిర్మించబడింది. దీనిని అనేక సార్లు తగలబెట్టి పునర్నిర్మించారు. పాత కోట చెక్కతో నిర్మించబడింది మరియు అందువల్ల సులభంగా మంటలు చెలరేగాయి. ప్రస్తుత కోట రాతి ఇటుకలతో మరియు కలపతో నిర్మించబడింది.
ప్యాలెస్లో చూడడానికి అద్భుతమైనది ఈ చదరపు టవర్లండి. ఈ గోపురాల్లో కప్పబడి ఉంటుంది. అలంకరించబడిన పైకప్పు మరియు చెక్కిన స్తంభాలతో కూడిన ఈ దర్బార్ హాల్ మరియు దాని మెరుస్తున్న టైల్ ఫ్లోరెడ్ మరియు స్టెయిన్ గ్లాస్ గోపురం పైకప్పుతో కూడిన కళ్యాణ మండపం అంటే వివాహ మండపం గమనించదగ్గవి. సంక్లిష్టంగా చెక్కబడిన తలుపులు, బంగారు హౌడా అంటే ఏనుగు సీటు, పెయింటింగ్లు, అలాగే అద్భుతమైన రత్నాలు పొదిగిన బంగారు సింహాసనం అంటే దసరా సమయంలో మాత్రమే సందర్శించడానికి అవుతుంది ఆ బంగారు సింహాసనం. అండ్ ప్యాలెస్ యొక్క ఇతర సంపదల్లో ఉన్నాయి. ఈ మైసూర్ ప్యాలెస్ను చూడాలంటే మనకి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత అద్భుతమైన ప్రదేశానికి వెళ్ళాను అనిపించింది. చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా మైసూర్ వెళ్తే డెఫినెట్గా మైసూర్ ప్యాలెస్ని అయితే విజిట్ చేయండి. మైసూర్లో చూడడానికి మైసూర్ ప్యాలెస్ ఒకటే కదండి, ఇంకా ఈ యొక్క హిస్టారికల్ మాన్యుమెంట్స్ చాలా ఉన్నాయి అక్కడ. అండ్ టిప్పు సుల్తాన్కి సంబంధించిన కూడా చాలా ఉన్నవి. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో కమింగ్ వీడియోలో చూడొచ్చండి. అండ్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. మీకు కంప్లీట్ ప్యాలెస్ మొత్తం కూడా కనిపిస్తుంది ఈ వీడియోలో అయితే.
వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. అండ్ మీకు మైసూర్ ప్యాలెస్ నచ్చిందా, మైసూర్ ప్యాలెస్ మీరు ఆల్రెడీ విజిట్ చేస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.